హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో వచ్చేసి బీన్స్‌తో కర్రీ అండి. బీన్స్‌తో ఫ్రై చేసుకున్న, కర్రీ వండుకున్నా బావుంటుంది. మంచి లేతగా ఉన్న బీన్స్ అయితే టేస్టీగా ఉంటుంది కర్రీ. దీనికోసము ఫ్రెంచ్ బీన్స్‌ని బాగా కడిగేసి సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేయాలి. నేను జీలకర్ర పొడి వేస్తాను, అందుకే జీలకర్ర వేయలేదు ఇక్కడ. అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ మంచిగా వేగుతున్న టైంలో కచ్చాపచ్చాగా దంచిన చిన్నుల్లిపాయలు, అలాగే కొంచెం కరివేపాకు వేసి మంచిగా వేయించాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన బీన్స్ ముక్కలు వేసేసి బాగా కలిపేసి ఒక 5-6 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మంచి సాఫ్ట్గా అవుతాయి బీన్స్. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి, ఒకవేళ మాడిపోతాయేమో అనుకుంటే. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర. ఉప్పు కారం అనేది మనం తినే రుచికి తగ్గట్టు వేయొచ్చు. ఇంకా ఒక 2 నిమిషాల పాటు ఈ ధనియాలు, గరం మసాలా ఇవన్నీ వేసాం కదా, అవి కూడా మంచిగా నూనెలో వేగినట్టయితే బాగుంటుంది టేస్టు. 2 నిమిషాలు అలా ఫ్రై చేసిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు సన్నటి ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇంకా ఈ టమాటా కూడా మెత్తగా అయ్యి బీన్స్ కూడా మంచిగా ఉడికేదాకా గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుకుంటూ ఒక 10-12 నిమిషాలు అయితే టైం పడుతుంది. అంతే అండి, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చివర్లో కొత్తిమీరాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసామంటే మంచి టేస్టీగా ఉండే ఫ్రెంచ్ బీన్స్ కర్రీ అయితే రెడీ. మనకి రైసు, చపాతీ దేంతో తిన్నా చాలా బాగుంటుంది కర్రీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.